So, so genuine relationships, honest and real true relationships. So, మనకు దేవుడు కొన్ని బంధాలను ఇచ్చాడు, కొన్ని బాధ్యతలను ఇచ్చాడు. అది ఏదైనా జెన్యున్ గా చేయాలి. ఎప్పుడైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. రిలేషన్స్ కూడా బాగుండాలంటే ఇరువైపుల నుంచి ఏక మనస్సు ఉండాలి, ఇరువైపుల నుంచి అండర్స్టాండింగ్ ఉండాలి, ఇరువైపుల నుంచి ఏక అభిప్రాయం ఉండాలి. అప్పుడే రిలేషన్ బాగుంటుంది. ఇరువైపుల నుంచి అండర్స్టాండింగ్ ఉండాలి, నమ్మకం ఉండాలి, అండ్ ఒకే మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు రిలేషన్ బాగుంటుంది. ఇప్పుడు మనకు ఒక మైండ్ సెట్ ఉండి మన ఫ్రెండ్ కి ఇంకొక మైండ్ సెట్ ఉన్నది అనుకోండి, రిలేషన్ బాగుండదు. అలాగే మనకు ఒక మైండ్ సెట్ ఉంది, మన లైఫ్ పార్ట్నర్ కు ఒక మైండ్ సెట్ ఉంది అనుకోండి, అది బాగుండదు రిలేషన్. సో కానీ ఏ రిలేషన్ అయినా కూడా దేవుడు నీకు భర్తగా ఇచ్చాడా, ఒక భార్యగా ఇచ్చాడా, ఒక తల్లిగా ఇచ్చాడా, ఒక తండ్రిగా ఇచ్చాడా, ఆ బాధ్యతలన్నీ కూడా నువ్వు హానెస్ట్ గా ఉండు. నీ పిల్లల దగ్గర హానెస్ట్ గా ఉండు, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర హానెస్ట్ గా ఉండు. నీకు ఒక్కడే స్నేహితున్నాడు, ఆ ఒక్క స్నేహితుడు కూడా పోగొట్టుకోకుండా హానెస్ట్ గా ఉండు. సో అది దేవుడు నీకు ఇచ్చిన రిలేషన్స్ ని హానెస్ట్ గా ఉండు. సరే మనం హానెస్ట్ గా ఉంటాం, అవతల వాడు ఉండడు, అప్పుడు ఎలా డీల్ చేయాలి? సో అలాంటివి కూడా బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు తీయడం జరిగింది. అవునండి, మనము బాగుంటాము, కరెక్టే. మనము ఎవరి గురించి చెడుగా మాట్లాడడం, కానీ మన గురించి చెడుగా మాట్లాడతారే. మనము ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడడం, కానీ మన గురించి నెగిటివ్ గా మాట్లాడతారే. మనం ఎవరిని విమర్శించం, దూషించము, వాళ్ళు మంచోళ్ళు అనుకుంటాము, కానీ మన వెనకాల మన గురించి గోతులు తవ్వుతారే, మన గురించి చెడుగా మాట్లాడతారే. అందుకే దేవుడు బైబిల్లో ఒకటే చెప్పాడు, ఎవరు తీసుకున్న గోతులో వాడే పడతాడు అని. సో కీడుకి ప్రతి కీడు చేయకుండా, చెడుకి ప్రతి చెడు చేయకుండా నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు నా ముందు యథార్థంగా ఉండు, నేను హ్యాండిల్ చేసుకుంటా అంటాడు దేవుడు. సో టఫెస్ట్ టైం, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండాల్సి వస్తుంది. అది చాలా కఠినం, అది మౌనంగా ఉండడం చాలా కఠినము. సో వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసి మౌనంగా ఉండడం కఠినము. సో చూద్దాం, కుటుంబం అంటే తల్లి గర్భం లాంటిది. నిన్న చెప్పడం జరిగింది. నిన్న ఎవరైతే మిస్ అయ్యారో పార్ట్ 1 తప్పకుండా చూడండి. దేవుడు మంచి బ్రీఫ్ ఇచ్చాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు ఈ అన్నిటి గురించి కూడా. సో ఇప్పుడు నీ భర్త తల్లి గర్భం నుంచి వచ్చిందే, భార్య తల్లి గర్భం నుంచే, నీ పిల్లలు తల్లి గర్భం నుంచే, నీ స్నేహితుడు, అందరం కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి గర్భాలు వేరైనా కూడా వచ్చే విధానం మాత్రం మనందరం ఒకటే. సో కాబట్టి నిన్న ఒక సందర్భంలో కయ్యూను అండ్ హెబెల్ విషయంలో చూసాము. వాళ్ళిద్దరు చేసిన తప్పుకి కయ్యూను చేసిన తప్పుకి ఎలా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అందుకే ఒకరు ఒకరు కర్స్ చేసుకోకండి. ఎప్పుడైనా అన్నదమ్ములు, అక్క చెల్లెలు కర్స్ చేసుకోరు. కోపం వస్తే ఒక మాట అనుకోండి, కానీ కోపం తగ్గిన తర్వాత వదిలేసేయండి. కానీ కాకపోతే ఎవరిని ఒకరిని శపించుకోవద్దు, నాశనం అయిపోవాలి, లేకపోతే నువ్వు బాగుపడవు, ఇలాంటి మాటలు మాత్రం అనుకోవద్దు. అది మళ్ళీ వాళ్ళకే రివర్స్ అవుతుంది, ఎవరంటారో వాళ్ళకే రివర్స్ అవుతుంది. ఇప్పుడు చూసారా, నిన్న కయ్యూను ఎబేల్ని చంపేశాడు. ఇప్పుడు కయ్యూన్కి ఎంత పెద్ద శాపం వచ్చింది. ఏమైనా బాగుపడ్డాడా కయ్యూను చంపిన తర్వాత? చెప్పలేదు, చాలా ఘోరమైన అష్ట కష్టాలు పడ్డాడు. సో అప్పటిదాకా సుఖంగా ఉండేవాడు, పంటలు పండిస్తే తర్వాత పంట కూడా రాలేదు ఆయనకు. అందుకే ఏ బంధమైనా, ఏ బంధుత్వమైనా, ఏ స్నేహమైనా మన ముందు మాత్రమే కాదు, మన వెనకాల కూడా మన గురించి మంచిగా మాట్లాడే వాళ్ళే నిజమైన స్నేహము, నిజమైన బంధుత్వము, నిజమైన బంధము. సో ఇది దేవుడు నాకు టీచ్ చేసింది నా జీవితంలో. ఎందుకంటే అండి, మన గురించి అందరూ ముందు బాగానే మాట్లాడతారు, కానీ మన గురించి ఎవరు నెగిటివ్ గా మాట్లాడతారో వాళ్ళు నిజమైన బంధువు కాదు, నిజమైన స్నేహం కాదు, నిజమైన లైఫ్ పార్ట్నర్ కాదు, నిజమైన పిల్లలు కాదు, సో నిజమైన తల్లిదండ్రులు కూడా కాదు. ఎందుకంటే అండి, సో రిలేషన్ అంటే నీతో ఎవరైతే ఖచ్చితంగా ఉంటారో, నీతో ఎవరైతే న్యాయంగా ఉంటారో, మనం కూడా ఎవరితో ఖచ్చితంగా ఉంటామో, న్యాయంగా ఉంటామో, అదే నిజమైన రిలేషన్. ఇప్పుడు ఎవరో తెలియదు, మన ముఖం తెలియదు, మన బంధువు కాదు, మన తోడబుట్టిన వాడు కాదు, మన స్నేహితుడు కాదు, కానీ ఎవరో మనల్ని ఆత్మీయంగా చూస్తారు, మనల్ని మనల్ని ఇష్టపడతారు, మనల్ని మనల్ని కావాలని కోరుకుంటారు. సో ఎవరైతే నీ బాగు కోరుకుంటారో వాళ్ళే నిజమైన బంధువు. అది నీ ఇంట్లో పని మనిషి అయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఇంట్లో పని మనిషి నువ్వు బాగుండాలని కోరుకుంటుంది అనుకో, ఆమెనే నీ బంధువు, ఆమెనే నీ స్నేహితుడు. లేకపోతే నీ తోడబుట్టిన అన్నదమ్ములే, నీ తోడబుట్టిన అక్క చెల్లెలే నీ నాశనాన్ని కోరుకుంటున్నారు అనుకో, వాళ్ళు నిజమైన తోడబుట్టిన అన్నదమ్ములు కాదు, అక్క చెల్లెలు కాదు. సో ఎవరో తెలియదు, కానీ ఆమె నిన్ను తల్లిలాగా చూస్తుంది, నిన్ను కూతురులాగా చూసుకుంటుంది. సో ఆమె నిజమైన తల్లి. కానీ నీ కన్న తల్లి, కన్న తండ్రే నిన్ను వదిలేసిపోయాడు, నిన్ను తిట్టేశాడు, లేకపోతే నీ మీద ఇష్టం లేకుండా నిన్ను మాటలనేసేసాడు, లేకపోతే నీ కన్న తల్లే నిన్ను హరాస్ చేస్తుంది, ఆమె నిజమైన తల్లి కాదు, నిజమైన రిలేషన్ కాదు. చూసారండి, బాండింగ్ ఎలా ఉండాలంటే
కలలో కూడా రిలేషన్ అంటే ఎలా ఉండాలంటే కలలో కూడా మన గురించి నెగిటివ్ గా మాట్లాడదు. కలలో కూడా మన గురించి చెడుగా ఆలోచించొద్దు. సో మన గురించి నెగెటివ్ గా చేయడం మాత్రమే కాదు, ఆలోచించరు కూడా చూసారా? అది అలాంటి వాళ్ళది నిజమైన రిలేషన్ అండి. ఒక మనిషికి చెడు చేయాలని ఆలోచన వస్తే చాలండి, అయిపోయినట్టే. వాడు తప్పకుండా ఏదో ఒక రోజు చెడు చేస్తాడు. 1 ఇయర్‌కో, 2 ఇయర్‌కో. ఆ చెడు ఆలోచన రాకుండా ఆపేవాడు ఉంటాడు చూసారా? మన గురించి చెడుగా అట్లా ఆలోచించని వాళ్ళు, మన గురించి చెడుగా మాట్లాడని వాళ్ళు, మన గురించి బాగుపాడేవాళ్ళు, వాళ్ళే నిజమైన బంధువులు. అందుకే నేను చాలా సందర్భాలు చెప్పాను. మన చుట్టూ వెల్ విషర్స్ ఉండాలి. ఒక నీ తోడబుట్టిన తమ్ముడే నీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు, నీ గురించి చెడుగా అంటున్నాడు, లేకపోతే నీ నాశనాన్ని కోరుకుంటున్నాడు. స్టే అవే, స్టే అవే. దూరం ఉండండి, దూరం ఉండండి. ఒకవేళ నీకు తోడబుట్టిన తమ్ముడు కాదు, అన్న కాదు, రక్త సంబంధి కాదు, కానీ ఎవరో ఒకరు ముక్కు ముఖం తెలియని నువ్వు బాగుండాలని కోరుకుంటున్నావా? కీప్ ఇట్ ఇన్ సైడ్, నియర్ బై యూ. నీ పక్కకు పెట్టుకో. ఎందుకంటే నీ పక్కన ఎప్పుడైనా కూడా నీ మంచి కోరుకునే వాళ్ళు ఉండాలి. నీ పక్కన ఎప్పుడైనా కూడా నీ బాగు కోరుకునే వాళ్ళు ఉండాలి. మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు మన పక్కకున్నారనుకోండి, అది చాలా ప్రమాదము. ఇప్పుడు చూడండి, హెబెలు తన నాశనాన్ని కోరుకున్నాడు. కయీను హెబెలు యొక్క నాశనాన్ని కోరుకున్నాడు. లాస్ట్‌కి ఏమైంది? చంపబడ్డాడు కయీను చేత. సో అలా ఉంటుంది. సో ఒకవేళ ఆ హేబెలు కయీను గుణాన్ని గుర్తించి దూరం ఉండి ఉంటే అది జరిగేది కాదు. సో చూద్దాము. సో నష్టపోయేదాకా మనం ఏది చూడొద్దు. ఒకవేళ ఆ బంధము నీకు కరెక్ట్ అనిపియలేదా? స్టే అవే. పక్కకే దూరం ఉండండి. సో దగ్గరుండి మనం కష్టాలు కొని తెచ్చుకోవడం కంటే దూరంగా ఉండి మనం ఆనందంగా ఉండడం బెటర్. చూద్దాము. ఓకే. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను ఆదికాండం 27 అధ్యాయం 2 వచనం. నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను మీకు. ఏది రిలేషన్స్ గురించి, అన్నదమ్ముల రిలేషన్ గురించి. ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. రిలేషన్ ఎంత సెన్సిటివో, ఎలా బ్రేక్ అవుతాయో రిలేషన్స్ వల్ల, ఎలా కొట్టుకుంటారో చూద్దాము. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. సో ఇస్సాకు అబ్రహాము కొడుకు కుమారుడు ఇస్సాకు. ఆ ఇస్సాకు కుమారుడు ఇస్సాకు ఏమయ్యాడు? వృద్ధుడైపోయాడు ఇగ. ఇస్సాకు వృద్ధుడైపోయి నా మరణ దినము నాకు తెలియదు. ఇగ చనిపోవడానికి దగ్గరలో ఉన్నాడు ఇస్సాకు. కాబట్టి నీవు దయచేసి, సో ఇస్సాకు ఎవరిని పిలుస్తున్నాడు? తన ఇద్దరు కుమారులు. ఒకటి ఏశావు, రెండోది యాకోబు. ఈ ఇద్దరు కుమారులను పిలుస్తున్నాడు. ఇద్దరు కుమారులు ఎవరికి? ఇస్సాకుకి. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదని, నీ విల్లుని తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కోసం నువ్వే వేటాడి మాంసము తీసుకురా. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పాను. ఇక్కడ అబ్రహాము కొడుకైన ఇస్సాకు వృద్ధుడయ్యాడు. ఇస్సాకుకి ఇద్దరు కుమారులు, ఏశావు అండ్ యాకోబు. ఇందులో ఏశావు పెద్ద కుమారుడు అండ్ రెండో వాడేమో యాకోబు. సో ఏశావుని పిలుస్తున్నాడు, పెద్ద కుమారుణ్ణి పిలుస్తున్నాడు. పిలిచి నువ్వు అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్టు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తిండుటకైనా యుద్ధకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. సో ఇస్సాకు యొక్క భార్య ఎవరు? రిబ్కా. ఏశావుతో ఏమని చెప్తున్నాడు? నువ్వు నా కోసము, నేను ఇక చనిపోవడానికి దగ్గరలో ఉన్నాను, నా కోసం ఒక వేటకు వెళ్ళి ఒక మాంసాన్ని తీసుకురా. నేను చనిపోయేలోపు ఆ మాంసాన్ని తిని తృప్తి పొంది నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నప్పుడు రిబ్కా వెనుక నుంచి వింటుంది. అందుకే గోడలకు కూడా చెవులు ఉంటాయి అంటారు కదా. సో అది ఇదే ఎగ్జాంపుల్. ఏశావుతో ఇట్లా చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాను. సో రిబ్కా విన్నది. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళాను. సో ఇక్కడ ఏశావు పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు పేరేమో యాకోబు. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏశావుతో, చూసారా, కన్న తల్లి ఇద్దరిని కన్నది. ఏశావుని కన్నది, యాకోబుని కన్నది, ఇద్దరిని కన్నది రిబ్కా. సో ఇద్దరు కుమారులు సమానంగా చూడాలి కదా. సమానంగా చూడకుండా ఏం చేస్తుందో చూద్దాము. రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. సో ఇలా చెప్పింది, ఆయన వెళ్ళాడు. సో ఇలా ఆయన ఆశీర్వదిస్తా అన్నాడు. నీ తండ్రి నీ అన్నయ్యను ఆశీర్వదిస్తా అన్నాడు. నువ్వు ఇలా మాంసము తీసుకురమ్మన్నాడు. సో అతను వెళ్ళాడు.
అలా చెప్పడం నేను విన్నాను అని ఏం చెప్తుంది రిబ్కా తన చిన్న కుమారుడికి చెప్తుంది. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. చూసారా అండి? సో అవర్ రిలేషన్స్ ఆర్ బ్రేకింగ్. సో ఇక్కడ ఏశావు, సో ఇస్సాకు ఏమో ఏశావును పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళి అది తీసుకురా అంటున్నాడు. కానీ ఇక్కడ ఆయన ఏదో ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. కానీ ఆశీర్వాదము ఆయనకు రాకుండా, పెద్ద కుమారుడికి రాకుండా, చూడండి రిబ్కా ఏం చేస్తుంది, గేమ్ ప్లాన్ చేస్తుంది ఎవరికి, యాకోబుకి రావాలని. సో ఇక్కడ చూస్తుంది దగ్గర ఇప్పుడు ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసం చూపిస్తుందా లేదా రిబ్కా? ఎస్, ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసం చూపిస్తుంది. ఇప్పుడు మనకు పిల్లలు 4 ఉంటే 4 సమానంగా చూడాలి. ఈవెన్ ఏశావు కూడా తన పెద్ద కుమారుని పిలిచి అడిగాడు, కానీ చిన్న కుమారుని పిలిచి అడగలేదు. అందుకే ఒక సామెత ఉంది, తండ్రికేమో పెద్ద కుమారుడి మీద ఉంటది, తల్లికేమో చిన్న కుమారుడి మీద ఉంటది ప్రేమ, మధ్యలో వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారంటారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించవచ్చు మనం. సో ఇక్కడ రిబ్కా ఏమంటుంది, నువ్వు వెళ్ళు, నీ అన్న కంటే ముందే నువ్వు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలని నేను. చూసారా అండి ఎంత గేమ్ ప్లాన్ చేస్తుంది పొలిటికల్ గా. అందుకే ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్. ఇప్పుడు పెద్ద కుమారుడిని ఆయనను పిలిచి ఏదో ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వాదం ఆయనకు రాకుండా చిన్న కుమారునికి చేయాలని చూస్తుంది. చూసారా ఇద్దరి మధ్య ఎలా వ్యత్యాసం చూపిస్తుందో. అలా వ్యత్యాసం చూపించద్దు పిల్లల మధ్య. ఇప్పుడు ఇక్కడ కన్న తల్లే తన పెద్ద కుమారుణ్ణి మోసం చేస్తుంది, కన్న తల్లే తన పెద్ద కుమారుణ్ణి అన్యాయం చేస్తుంది. సో తన పెద్ద కుమారుని మాత్రమే కాదు, తన భర్తను కూడా మోసం చేస్తుంది. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన వృద్ధుడై ఉన్నాడు, ఆయనకు కళ్ళు కనపడవు. సో ఆయన కళ్ళు కనపడవు ఎవరికి, ఇస్సాకుకి. సో ఏదో ఆశీర్వదించాలనుకుంటున్నాడు పెద్ద కుమారుణ్ణి, కానీ ఏం చెప్తుంది, ఇప్పుడు ఇక్కడ తన భర్తను మోసం చేస్తుంది అండ్ అలాగే తన పెద్ద కుమారుని మోసం చేస్తుంది. సో ఇప్పుడు ఈ రిలేషన్ లో ఆనెస్ట్ ఉందా అండి? లేదు, ఆనెస్ట్ లేదు. సో తండ్రి ముతిమొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలనెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు. సో యాకోబు చిన్నవాడు, ఏశావేమో పెద్దవాడు. సో పెద్దవాడికి ఏముంటది, రోమములు ఉంటాయి, అంటే ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి. నేను నున్నని వాడను. సో యాకోబుకేమో ఒంటి మీద వెంట్రుకలు ఉండవు. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతన్ని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనునని చెప్పాను. చూసారా అండి, మోసం చేస్తే, అటు తండ్రిని మోసం చేస్తే, తల్లిని మోసం చేస్తే, పిల్లల్ని మోసం చేస్తే వచ్చేదేంటిది, శాపమే, ఆశీర్వాదము కాదు. ఎంతో మంది ఉన్నారు ఈ కాలంలో కూడా. ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్, నా తల్లి నన్ను మోసం చేసింది, నా తల్లే నాకు అన్యాయం చేసింది, నా తండ్రే నాకు మోసం చేశాడు, అన్యాయం చేశాడని ఎంతో మంది మూర పెడుతున్నారు, ఏడుస్తున్నారు గుండె పగిలేలాగా. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కూడా తల్లికో తండ్రికో చెప్పుకుంటారు. అలాంటి కష్టము మనిషికి అదే తల్లికి తల్లి ద్వారా తండ్రి ద్వారా వస్తే ఇంకా వాడి ఎలా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? సో అందుకే ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచిన, ఒకవేళ నా తండ్రి నన్ను ముట్టుకొని ఉంటే అప్పుడు నేను అతని దృష్టికి వంచడుగా త్రోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకోనని చెప్పాను. చూసారా అండి, చెప్పుడు మాటలు వినొద్దు ఎప్పుడైనా కూడా. నీ మనసుకు ఏదనిపిస్తే అదే చేయాలి. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు, ఒకవేళ నా తండ్రి నన్ను గుర్తుపడితే నా మీదికి శాపమే వస్తుంది కానీ ఆశీర్వాదం రాదంటున్నాడు. సో ఒకటి, ఇప్పుడు ఇస్సాకు మనస్ఫూర్తిగా ఒకరిని పిలిచాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. రిబ్కా ఎందుకు ఇన్వాల్వ్ కావడం, అండ్ ఎందుకు ఇద్దరి పిల్లల్ని సమానంగా చూడక ఎందుకు ఆ చిన్న కొడుకు మీదనే ఎక్కువ ప్రేమ చూపించడం, ఎందుకు ఆ పెద్ద కొడుకు మీద పక్షపాతం చూపించడం అర్థమవుతుందా అండి? ఇప్పుడు రిబ్కా తన పెద్ద కుమారుడికి సరైన తల్లియా కాదా? కాదు. సో ట్రూ రిలేషన్ ఉందా లేదా? లేదు. ఆనెస్ట్ రిలేషన్ ఉందా? లేదు. సో ఇక్కడ ఎవరిని చీట్ చేస్తుంది? తన పెద్ద కుమారుని చీట్ చేస్తుంది. అలాగే తన భర్తను కూడా చీట్ చేస్తుంది. ఎందుకు భర్తను చీట్ చేస్తుంది అంటే తను ఒకరిని ఆశీర్వదించాలని డిసైడ్ అయ్యాడు. ఆశీర్వాదము ఆ పెద్ద కుమారుడికి రాకుండా చిన్న కుమారుడికి రావాలని ఆమె ఏం చేస్తుంది, భర్తకు విరోధంగా ప్లాన్ వేస్తుంది. సో ఇలా మనుషులు ఏమవుతున్నారు, ఖర్చులోకి వెళ్ళిపోతున్నారు. సో ఇక ఇలా చేయడం వల్ల ఖర్చులోకి వెళ్తున్నారు. మీదికి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకోనని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా
సో చూసారా, ఆయనను వాళ్ళ తల్లి ఏం చేస్తుంది, కన్విన్స్ చేస్తుంది. అందుకే చెప్పుడు మాటలు వినొద్దండి. రిలేషన్స్ లో ఎప్పుడైనా చెప్పుడు మాటలు వినొద్దు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీకు ఎవరైనా ఎవరి దగ్గర నుంచైనా మీ గురించి వేరే వాళ్ళ గురించి మీ దగ్గర నెగిటివ్ గా మాట్లాడాలంటే ఇమ్మీడియట్ గా నమ్మకండి. ఎప్పుడైనా కూడా మనము ఇరు పక్షాల వాదన విన్న తర్వాతనే కన్క్లూజన్ రావాలి. ఇప్పుడు మీ గురించి 100 మంది 100 రకాలుగా చెప్తారు, అదన్నీ నేను నమ్మగలుగుతానా? ఎందుకంటే నమ్మలేను. ఇప్పుడు నా గురించి మీ దగ్గర ఎవరో ఒకరు ఎన్నో రకాలుగా చెప్తారు, అది నమ్మగలుగుతారా? నమ్మద్దు. ఎందుకంటే ఇరు పక్షాల నుంచి మనం వాదన విన్న తర్వాతనే మనం కన్క్లూజన్ కి రావాలి ఎప్పుడైనా కూడా. ఈ భూలోకంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాడు ఎప్పుడు కూడా నేను తప్పు చేశానని చెప్పుకోడు. అండ్ పొరపాటు చేసిన వాడు ఎప్పుడు కూడా పొరపాటు చేశానని చెప్పుకోడు. కానీ ఇతరుల తప్పులను మాత్రం చెప్తాడు, ఇతరుల పొరపాట్లను చెప్తాడు. అందుకే ఏదైనా తప్పు జరిగితే ఇద్దరి నుంచి జరుగుతుంది, ఏదైనా పొరపాటు జరిగితే ఇద్దరి నుంచి జరుగుతుంది. కొంతమంది తప్పు చేయకున్నా కూడా ఇతరుల మీద తప్పు చేశారని నేరం మోపుతారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకే డోంట్ బిలీవ్. అంటే ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఒక బాధ చెప్పారు అంటే అది ఇమ్మీడియట్ గా నువ్వు నమ్మకు. ఎందుకంటే ఆ అవతల వాళ్ళ పక్షం ఏంటిదో తెలియదు. వాళ్ళు బాగానే ఉన్నా కూడా వాళ్ళ మీద నెగిటివ్ గా మాట్లాడుతుంటా అంటారు. సో చూద్దాము. తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. సో ఎందుకంటే నీకు నేను సలహా ఇస్తున్నాను కదా, ఆ శాపాన్ని నేను కొని తెచ్చుకుంటా. చూసారండి, చెప్పుడు మాటలు విన్నప్పుడు చెప్పే వాళ్ళకు కూడా శాపం వస్తుంది. అందుకే తప్పుడు సలహాలు ఎప్పుడు ఇవ్వద్దు. ఇప్పుడు ఈ రిబ్కా ఏమవుతుంది, శాపంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు? మోసం చేస్తుంది, భర్తను మోసం చేస్తుంది. సో భర్తను మోసం చేయడం వల్ల తను శాపాన్ని కొని తెచ్చుకుంటుంది. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా నా మాటనే విను. ఒకటే గుర్తు పెట్టుకోండి, కన్న తల్లైనా కన్న తండ్రైనా తప్పు చెప్తే ఎవరైనా పర్లేదు, తప్పు చెప్తే వినొద్దు ఎవరైనా కూడా. ఐ వోంట్ లిజన్. నాకు న్యాయం ఏంటిదో అన్యాయం ఏంటిదో నేను గ్రహిస్తాను. సో ఒకళ్ళు నా తల్లి చెప్పినా కూడా నేను నమ్మను, నా తల్లి చెప్పినా కూడా నేను చేయను. ఎందుకంటే తల్లి కరెక్ట్ చెప్తాదని గ్యారంటీ లేదు, తండ్రి కూడా కరెక్ట్ చెప్తాడని గ్యారంటీ లేదు, అన్నదమ్ములు కరెక్ట్ చెప్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే చెప్పుడు మాటలు వినొద్దు ఎప్పుడైనా కూడా. సో వాళ్ళ సొంత సౌలభ్యం కోసం, వాళ్ళ యొక్క ఈగో కోసము మనుషులను చెడగొడుతుంటా అంటారు. అందుకే నీ మనసు ఏది చెప్తుందో అదే వినాలి. సో ఇక్కడ యాకోబు కరెక్ట్ గానే ఆలోచించాడు. వద్దులే, అన్ననేదో ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించని ఒకళ్ళ తండ్రికి తెలిస్తే నా మీదికి శాపం వస్తుందేమో అంటున్నాడు. కానీ ఇక్కడ తల్లి మాత్రం ఏమంటుంది, ఆ శాపము నా మీదికి తీసుకొచ్చుకుంటా అని అంటుంది. సో ఎప్పుడైనా కూడా ఇవి ఆనెస్ట్ రిలేషన్స్ ఉన్నాయండి ఈ నలుగురు మధ్య? లేదు. ఇప్పుడు ఈశావు కూడా ఒక్కరినే పిలిచాడు, ఎవరిని? యేసుని పిలిచాడు. సో ఇస్సాకు ఒకరిని పిలిచాడు, యేసుని. మరి యాకోబుని ఎందుకు పిలవలేదు? సో ఎందుకు ఒకరిని ఆశీర్వదించడం? ఇద్దరు ఆయన పిల్లలే కదా, ఇద్దరిని ఆశీర్వదించవచ్చు కదా. ఇప్పుడు ఇద్దరిని పిలిచి, కుమారులారా మీ ఇద్దరు రండి, మీ ఇద్దరు తీసుకురండి నాకు, నేను మీ ఇద్దరిని ఆశీర్వదిస్తా. సో అంతే కదండి, ఏదైనా ఆస్తి ఉంటే ఇద్దరికి సమానంగా పంచాలి, ఏదైనా ఆశీర్వాదం ఉంటే ఇద్దరు సమానంగా పంచాలి. ఒక తండ్రిగా ఇస్సాకు ఏశావుని యాకోబుని సరిగా చూడలేదు, సమానంగా చూడలేదు. పెద్ద కుమారుడిని పిలిచాడు, పెద్ద కుమారుడిని ఆశీర్వదిస్తా అన్నాడు. ఒక తల్లిగా ఇస్సాకుని లేకపోతే ఏశావుని యాకోబుని రిబ్కా సరిగా చూడలేదు, చిన్న కుమారునే చూసింది, చిన్న కుమారునే ఆదరించింది. సో చూసారా అండి, ఇక్కడ నలుగురు మధ్యలో మిస్అండర్స్టాండింగ్, నలుగురు మధ్యలో ఒక ఏముంది, ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, హానెస్ట్ రిలేషన్ లేదు. ఓకే, ఇంకో లాజిక్ చెప్తాను. ఈ రిబ్కా యాకోబుకి కరెక్ట్ గా ఉంది, కానీ ఇస్సావుకి యేసుకి కరెక్ట్ గా లేదు, అండ్ తనకు రిలేషన్ కరెక్ట్ గా లేదు. అలాగే ఇక్కడ ఇస్సాకు పెద్ద కుమారుడికి కరెక్ట్ రిలేషన్ ఉంది, కానీ చిన్న కుమారుడి మీద రిలేషన్ కరెక్ట్ గా లేదు. చూసారా అండి, రిలేటివ్స్ ఎంత సెన్సిటివ్ ఉంటాయో. దీనివల్ల ఎన్ని అర్థాలు జరుగుతాయో చూద్దాము. అతడు వెళ్లి వాటిని తల్లి యొద్దకు తీసుకొని వచ్చాను, అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచాను. సో ఇక్కడ తల్లి దగ్గరికి తీసుకొచ్చాడు ఆ మేక పిల్లలను, ఆ రుచికరమైన భోజ్యముగా రిబ్కా తయారు చేసింది. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనక తన పెద్ద కుమారుడు యొక్క వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తుంది, రిబ్కా వాటిని తీసుకొని తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మంతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి. సో మేక పిల్లలకు ఏముంటాయి, చర్మం ఉంటుంది కదా, ఆ స్కిన్ తీసి ఈమె మీద వేసింది. ఎందుకంటే ఆ పెద్ద కుమారుడికి ఒంటి నిండా రోమాలు ఉంటాయి, చిన్న కుమారుడికి ఏమో నున్నగా ఉంటాడు. ఆ నున్నగా ఉండకుండా ఆ నున్నగా ఉన్న ప్లేస్లలో మెడ మీద చేతుల మీద ఏమేసింది, మేకపిల్ల యొక్క చర్మం వేసింది. ఎందుకంటే తన తండ్రి ముట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ వెంట్రుక
వెంట్రుకలు కనపడ్డప్పుడు, వెంట్రుకలు తాకినప్పుడు ఓకే, ఈయన నా పెద్ద కుమారుడే అని ఏంటిది కన్ఫర్మేషన్ కోసం. చూడండి రిబ్కా ఎలా ప్లాన్ చేస్తుందో. సో ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలి. దెర్ ఇస్ నో రైట్ రిలేషన్ బిట్వీన్ దెమ్. సో తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికి ఇయ్యగా యాకోబుకి ఇచ్చింది తను సిద్ధపరిచిన భోజనాన్ని. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. సో ఇక్కడ యాకోబు వెళ్తున్నాడు, పెద్ద కుమారుడు కాదు, చిన్న కుమారుడు వెళ్తున్నాడు. తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావు అను జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చోండి, నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. సో యాకోబు ఏం చేస్తున్నాడు? సో నేను ఏశావుని, చూసారా ఇక్కడ అన్న పేరు చెప్పుకొని అన్నను మోసం చేస్తున్నాడు, తండ్రిని మోసం చేస్తున్నాడు. సో అర్థమవుతుందా అండి? హానెస్ట్ రిలేషన్ లేదు. అందుకే యాకోబు అంటేనే మోసగాడు అని బైబిల్లో రాయబడింది. ఇటు అన్నను మోసం చేశాడు, ఏమని? నేను ఏశావును అని జ్యేష్ఠ కుమారుడను. సో అందుకే చెప్తున్నాను, జెన్యూన్ ఉండాలి రిలేషన్షిప్ లో, హానెస్ట్ ఉండాలి. సో ఇస్తే ఇచ్చుకొని, ఉంటే ఉండనివ్వండి, నేను ఈ ఖర్చును తెచ్చుకోను అని అనుకోవాలి. సో నేను ఏశావునని జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. చూసారా అండి, ఆయనతో చెప్పలేదు, తన అన్నతో ఏశావుతో చెప్పాడు, కానీ నాతో చెప్పాడని అబద్ధం ఆడుతున్నాడు. సో ఇక్కడ ఏం లేదు, హానెస్ట్ లేదు, రిలేషన్ లో హానెస్ట్ లేదు. ఇటు ఇద్దరిని మోసం చేస్తున్నాడు. రిబ్కానేమో తన భర్తను మోసం చేసింది, తన పెద్ద కుమారుని మోసం చేసింది. అలాగే యాకోబేమో తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు. సో ఇలా ఉంటుంది రిలేషన్స్. ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్ అండి. అందుకే దీనివల్ల ఏమవుతుంది, అందరు రిలేషన్స్ బ్రేక్ అవుతాయి, మనసు విరిగిపోతుంది. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి ఇక నన్ను దీవించు, నీకు అన్నం పెట్టాను కదా, ఇక నేను వేటాడి తెచ్చిన దాన్ని తిని నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా ఇది నీకు ఎట్లు దొరికినని అడగగా, చూసారా డౌట్ వస్తుంది ఇస్సాకుకి. అతను కళ్ళు లేవు ఇస్సాకుకి. ఇంత శీఘ్రంగా నీకు ఎట్లా దొరికినని అడగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుటకు చేతనే అని చెప్పాను. సో ఇక్కడ దేవుడి మీద కూడా నింద వేసేస్తున్నాడు, దేవుడి మీద అబద్ధం ఆడుతున్నాడు. ఒకసారి ఒకరిని మోసం చేస్తే వాళ్ళు మోసం చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఒక అబద్ధము 100 అబద్ధాలకు దారి తీస్తుంది, ఒక అబద్ధము 100 అబద్ధాలకు కారణం అవుతుంది. కాబట్టి ఆ ఒక్క అబద్ధం దగ్గరనే ఆగిపోయామనుకోండి, మిగిలిన అబద్ధాలు ఆడకుండా ఉండాల్సి ఉంటుంది. సో చూడాలి రిలేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో దేవుడు ఇచ్చిన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, పిల్ల కావచ్చు, నీకు ఏ రిలేషన్ దేవుడు నీ పక్కన పెట్టాడు దాంట్లో ఆనెస్ట్ గా ఉండండి. మనం ఆనెస్ట్ గా ఉంటాం. ఇప్పుడు చూడండి ఏశావు ఆనెస్ట్ గానే ఉన్నాడు, కానీ తమ్ముడు ఆనెస్ట్ గా లేదే, సొంత తల్లే ఆనెస్ట్ గా లేకపోయిందే. సో రప్పించుటకు చేతనని చెప్పాను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏశావని నా కుమారుడవో కావో, నేను నిన్ను తడివి చూచేదనని దగ్గరకు రమ్మని చెప్పాను. చూసారా ఒకటే గుర్తు, ఆయన ఒంటి నిండా రోమాలు ఉంటాయి ఏశావుకి. సో నిన్ను ముట్టి చూస్తాను, సో నువ్వే కాదా ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని తవిడి చూసినప్పుడు స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అన్నాను. చూసారా అండి, స్వరాన్ని మాత్రము యాకోబు స్వరమే, స్వరాన్ని మార్చలేకపోయాడు కానీ వేషాన్ని మార్చగలిగాడు. చేతులు ఏశావు చేతులే అన్నాను. యాకోబు చేతులు అతని అన్నయ్యైన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున తన అన్న చేతులకు ఏముంటుంది, వెంట్రుకలు ఉంటది. సో యాకోబు చేతులు కూడా వెంట్రుకలుగా మార్చుకున్నాడు. ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి సో తిన్నాడు. అతన్ని గుర్తుపట్టలేక ఎవరిని దీవించాడు, చిన్న కుమారుని దీవించాడు. ఏశావు అని నా కుమారుడవు నీవేనని అడగగా యాకోబు నేనే అనను. చూసారండి ఎంత బ్లేమ్ చేస్తున్నారో, ఎంతగా రిలేషన్ బ్రేక్ అవుతున్నాయో, ఎంతగా రిలేషన్ చీటింగ్ ఉండద్దు. అందుకే రిలేషన్ లో చీటింగ్ ఉండద్దు. తల్లిదండ్రులు పిల్లల్ని చీట్ చేయడం, ఇక్కడ తల్లే పిల్లల్ని చీట్ చేసింది, తండ్రి పిల్లల్ని చీట్ చేశాడు, అన్న తమ్ముడు చీట్ చేయడం, తమ్ముడు అన్నని చీట్ చేయడం. ఇప్పుడు వీళ్ళందరూ ఏం తెచ్చుకుంటున్నారు, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దీని తర్వాత యాకోబు ఏమైనా సుఖపడ్డాడండి? వేరే దేశానికి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు కష్టపడతాడు, 20 సంవత్సరాలు కష్టపడతాడు యాకోబు. దీని తర్వాత అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసిన తర్వాత నీవేనా అని అడగగా యాకోబు నేనే అనేను. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునా నేను. సో నేను నిన్ను దీవిస్తాను.
ఫస్ట్ నువ్వు తెచ్చింది నాకు తీసుకురా, నువ్వు వేటాడి తెచ్చింది నాకు తీసుకురా, నేను తినేసి నిన్ను దీవిస్తాను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షరసము తేగ అతడు త్రాగెను. సో చూసారా అండి, ఫేక్, మొత్తం ఫేకే, మొత్తము డ్రామానే. సో ఇదంతటికి కారణం ఎవరు? తన తల్లి అయిన రిబ్కానే. రిబ్కా వల్ల ఇదంతా జరుగుతుంది. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనేను. అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూసి అతన్ని దీవించి ఇట్లా నేను. సో ఇక్కడ దీవిస్తున్నాడు. పెద్ద కుమారుడికి రావాల్సిన దీవెన ఇక్కడ ఎవరికి వస్తుంది? చిన్న కుమారుడికి వస్తుంది. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమైన విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక చెప్తున్నాడు కదా. సో నీకు భూమిలో పంట వస్తుంది, ధాన్యం ఉంటది, ద్రాక్షరసం ఉంటది, అన్ని రకాలుగా నువ్వు ఆశీర్వదించబడతావు, విస్తారంగా ఆశీర్వదించబడతావు, అబౌండెంట్ గా బ్లెస్ అవుతావని ఇక్కడ ఏమవుతుంది? బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నాడు తన చిన్న కుమారుడి మీద. ఎవరికి రావాల్సిన బ్లెస్సింగ్? పెద్ద కుమారుడి మీద. సో చూడండి ఇక్కడ ఎలా జరుగుతుందంటే, జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు ఆ ఫస్ట్ ఇస్సాకు కూడా ఇద్దరిని పిలవాల్సి ఉండే, ఇద్దరిని పిలిచి ఇద్దరిని ఆశీర్వదించాల్సి ఉండే. సో ఒకరినే పిలిచాడు, ఒకరినే ఆశీర్వదిస్తా అన్నాడు. సో రిబ్కా విన్నది, ఆ విన్నది సరిగా ఊరుకోక ఆ చిన్న కుమారుడికి కూడా ఇవ్వాలి అని నిశ్చయించుకొని పెద్ద కుమారుడికి మోసం చేసింది. మళ్ళీ వీళ్ళిద్దరు కూడా ఒకటే తల్లి, సరే ఒక తల్లి నుంచి పుట్టిన వాళ్ళు కాదని అనుకోవద్దు, ఇద్దరు ఒకే తల్లికి పుట్టిన వాళ్ళే, రిబ్కా ఇస్సాకు పుట్టిన వాళ్ళే వీళ్ళిద్దరు కూడా. ఇద్దరి మీద కూడా ఏం జరుగుతుంది? పక్షపాతం జరుగుతుంది. సో ఇలాంటి రిలేషన్స్ మన ఈ జనరేషన్ లో కూడా మనం చాలా మందిని చూడొచ్చు. సో అందుకే రిలేషన్స్ ఎలా బ్రేక్ అవుతున్నాయో మీకు చూపిస్తున్నాను. అందుకే ఒక తల్లిగా నువ్వు ఉన్నావా, ఇద్దరిని సమానంగా చూడు. ఒక తండ్రిగా నువ్వు ఉన్నావా, నీ ఇద్దరు పిల్లల్ని సమానంగా చూడు. ఒకరిని ఎక్కువ చేయకు, ఒకరిని తక్కువ చేయకు. నీకు అన్న ఉన్నాడా, అన్నను నువ్వు మోసం చేయకు. తమ్ముడు ఉన్నాడా, తమ్ముడిని మోసం చేయకు. అక్క ఉందా, అక్కను మోసం చేయకు. చెల్లుందా, చెల్లెను మోసం చేయకు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మన మీద ఎంతో మంది మిస్అండర్స్టాండింగ్ చేస్తారు. చేసుకొని అని వదిలేసేయండి, మళ్ళీ మనం ఖర్చులోకి వెళ్ళొద్దు. సో ఇవన్నీ ఎందుకు ఫ్యామిలీస్ బ్లెస్ కావట్లేదు అంటే ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. జనములు నీకు దాసులగుదురు. చూసారా, జనములు నీకు ఇది బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. జనములు నీకు సాగిల పడుదురు, నీ బంధు జనములు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడుదురు, నిన్ను శపించేవారు శపించబడుదురు, నిన్ను దీవించేవారు దీవించబడుదురు గాక అని ఇలా ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఆశీర్వాదం రావాల్సింది ఎవరికి? పెద్ద కుమారుడికి. ఎవరికి వస్తుంది? చిన్న కుమారుడికి వస్తుంది. దీవించారు. ఇస్సాకు యాకోబుని దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళెను. తక్షణమే అతని సహోదరుడైన ఏషావు వేటాడి వచ్చాను. చూసారండి, యాకోబు తొందరగా ఫుడ్ తీసుకొచ్చాడు, తన తండ్రికి పెట్టాడు, పెట్టి తొందరగా బ్లెస్సింగ్ రిసీవ్ చేసుకున్నాడు. తొందరగా తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తను రిసీవ్ చేసుకొని ఆశీర్వాదించబడి టక్కున వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయగానే ఇమ్మీడియట్ గా ఏషావు వచ్చాడు, తను వేటాడి వచ్చాను. అతడు రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడు తెచ్చిన దానిని తినుమని తన తండ్రితో చెప్పాను. సో ఇదంతా తెలియదు, తన తల్లె వెనకాల ఈ గేమ్ ఆడిందని తెలియదు ఇస్సాకుకి. చూసారా అండి, ఎంత ఘోరము, ఎంత ఘోరము. రిబ్కా తన కన్న తల్లే ఇలా ఆడిందని తెలియదు. ఈయననేమో వెళ్ళాడు, భోజనాన్ని సిద్ధపరిచాడు, వేటాడాడు, తీసుకొచ్చాడు. కానీ ఈలోపే తమ్ముడు తన ఆశీర్వాదాన్ని దొంగలించాడని తెలియదు. సో దానికి కారణం తన తల్లి అని కూడా తెలియదు, రిబ్కా అని కూడా తెలియదు. సో చూసారండి ఎలా మోసం జరుగుతుందో రిలేషన్స్ లో. ఇలా ఈ జనరేషన్ లో కూడా ఇలాగే జరుగుతుంది. దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనేను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరివని అతనిని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏషావు అని, నీ జ్యేష్ఠ కుమారుడను అనగా. చూసారా అండి, తెలియదు ఆయనకు. తెలియక ఆశీర్వదించేశాడు యాకోబుని. ఇప్పుడు అడుగుతున్నాడు, నువ్వెవరివి అని. నేను ఇస్సాకుని, నీ కుమారుడను ఏషావు అని, నీ జ్యేష్ఠ కుమారుడను అనగా ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు. చూసారా, ఇస్సాకు వణుకుతున్నాడట. అట్లయితే వేటాడిన భోజ్యమును నా యుద్ధకు తెచ్చిన వారెవరు? ఇప్పటి వరకు వచ్చింది ఎవరు నా దగ్గరికి? సో నా దగ్గరికి ఆల్రెడీ ఒక వ్యక్తి వచ్చాడు, నాకు వేటాడి ఒక భోజనాన్ని తీసుకొచ్చాడు. నీవు రాకమునుపు నేను వాటన్నింటిని తిని. చూసారా, నువ్వు రాకముందుకే నేను వాటన్నింటిని తిని అతనిని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడవాడా, నన్ను దీవించేశాడు.
తన లోపలున్న అనాయింటింగ్ ఇచ్చేశాడు, తన లోపలున్న బ్లెస్సింగ్స్ ని ఇచ్చేశాడు, తన లోపలున్న ఆ యొక్క అనాయింటింగ్ ని, ఆ బ్లెస్సింగ్స్ ని, గిఫ్ట్స్ అన్ని కూడా తన చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. సో కానీ అది దొంగగా తీసుకోవడం జరిగింది. దొంగతనంగా అలా తీసుకోవద్దు ఎప్పుడైనా కూడా. సో దొంగతనంగా తీసుకున్నాడు యాకోబు. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పాను. చూసారండి, గుండె పగిలి చనిపోతున్నట్టుగా ఉంది, గుండె పగిలిపోతున్నట్టు. నా దగ్గర కూడా చాలా ఫోన్స్ వస్తాయి. నా సొంత అన్ననే, నా సొంత అక్కనే, నా సొంత నా సొంత తల్లి తండ్రియే నన్ను ఇలా మోసం చేసింది, నా గురించి చెడుగా ప్రచారం చేసింది, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకొని నన్ను బయటికి పంపించేసిందని చాలా మంది గుండె పగిలి ఏడుస్తున్నారు. సో ఇక్కడ ఏశావు కూడా గుండె పగిలి ఏడుస్తున్నాడు. నా తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాకాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి, చూసారండి, సొంత తమ్ముడే సొంత అన్నను మోసం చేశాడు, సొంత తండ్రిని మోసం చేశాడు, నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. చూసారా, మోసము, ఎక్కడ చూడు మోసము, అన్యాయం. చూడండి ఇక్కడ రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్. సో ఒకరికొకరు చీట్ చేసుకోవద్దు, ఒకరికొకరు మోసం చేసుకోవద్దు. అందరూ సమానమే. కుటుంబం అన్నాక పెద్దవాడు ఎక్కువ చిన్నవాడు తక్కువ కాదు, చిన్నవాడే తక్కువ పెద్దవాడు ఎక్కువ కాదు, లేదా చిన్నవాడు ఎక్కువ పెద్దవాడు తక్కువ కాదు, అందరూ సమానమే. సో అందుకే తండ్రికి పెద్ద కొడుకు మీద ఉంటది అండ్ తల్లికి చిన్న కొడుకు మీద ఉంటది అన్న సామెత ఇదే. నడిమిట్ల వాళ్ళు నడుమల్ని ఆగమవుతారంటారు, మధ్యలో వాళ్ళు మధ్యలోనే ఆగమవుతారని ఒక సామెత ఉంది. సో కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. ఏశావు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. యాకోబు అంటే దానికి మీనింగ్ ఏంటిదంటే మోసగాడు అని. సో ఏశావు అంటే పెద్ద కుమారుడు, యాకోబు అంటే చిన్న కుమారుడు. అతని పేరు సరిగా చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాను. చూసారండి, సొంత అన్నను ఆ తమ్ముడు 2 సార్లు మోసపుచ్చాడు. నా జ్యేష్ఠత్వము జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు యాకోబు. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెనను మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. సో 2 సార్లు నా తమ్ముడే నన్ను మోసం చేశాడు. కాబట్టి సో ఇప్పుడు నాకు ఆశీర్వదించడానికి నీ దగ్గర ఏమీ లేదా అని అడుగుతున్నాడు తండ్రిని. అందుకు ఇస్సాకు అంటే తండ్రి, ఇదిగో అతని నీకు ఏలికముగా నియమించి అతని బంధుజనులందరినీ అతని దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని పోషించి తిని కనుక నా కుమారుడా నీకేమి చేయవలనని ఏశావుతో ప్రత్యుత్తరమియగా అన్ని ఇచ్చేసాడుగా. తన దగ్గరున్న ఆశీర్వాదాలన్నీ కూడా తన కుమారుడి మీద రిలీజ్ చేసేసాడు. ఇక నేను నిన్ను ఆశీర్వదించడానికి ఏమీ లేదు, నేనేం చేయాలి అని ప్రత్యుత్తరమియగా, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా. చూసారండి, ఎలుగెత్తి ఏడ్చాడు అతని తండ్రి అయిన ఇస్సాకు. ఎందుకంటే ఇస్సాకు మంచి అనాయింటింగ్ పర్సన్, ఆయన బ్లెస్ చేస్తే తప్పకుండా నెరవేరుతుంది. ఆ బ్లెస్సింగ్ కోసం ఈయన ఎంతో ఆధారపడ్డాడు. సో అందుకే తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల్ని ఆశీర్వదించాలండి, ఎప్పుడు కూడా ఖర్చు చేయొద్దు. మరొకటి చెప్తున్నాను, మీ పిల్లలు చదివినా చదవకపోయినా, మాట వినకపోయినా మీరు మాత్రం ఎప్పుడు మీ పిల్లల్ని ఆశీర్వదిస్తూనే ఉండాలి, కానీ శపించొద్దు, ఎప్పుడు కూడా శపించొద్దు. నేను చాలా మందిని చూసాను, నువ్వు చదవకపోతే బజ్జీలు అమ్ముకుంటావు, నువ్వు చదవకపోతే బర్రెలు కాస్తావు, నువ్వు చదవకపోతే పాల ప్యాకెట్లు వేసుకుంటావు, నువ్వు చదవకపోతే గాడిదలు కాస్తావు. సో ఇలా నేను చిన్నప్పటి నుంచి చాలా మంది పేరెంట్స్ నోట్ల నుంచి విన్నాను. సో వద్దండి, నీ సొంత కడుపులో పుట్టిన బిడ్డనే నువ్వు గాడిదలు కాస్తావు అంటే వాడు నిజంగా అలాగే అవుతాడు. నువ్వు పాల ప్యాకెట్లు వేసుకుంటావు, బజ్జీలు అమ్ముకుంటావు అంటే వాడు నిజంగా అలాగే అవుతాడు. నువ్వు వేస్ట్ అయిపోతావు, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు అని అంటే అలాగే తను. ఎంతసేపు నా చిన్నప్పటి నుంచి ఇవే మాటలు విన్నానండి చాలా మంది తల్లిదండ్రుల నోటిలో నుంచి. ఒక ఇంట్లో ఒక కొడుకు ఉంటే కూతురునేమో చాలా తక్కువగా చూసిన వాళ్ళని చూశాను, కొడుకులనేమో చాలా ఉన్నతంగా చూసిన వాళ్ళని చూశాను, కూతుర్లనేమో బానిసలాగా చూడడం చూశాను, కొడుకులనేమో గొప్ప రాజులాగా చూడడం చూశాను. సో వద్దు, ఇవన్నీ కూడా డిస్టర్బెన్సెస్. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య చిచ్చు పెట్టేదే తల్లిదండ్రులు. నా జీవితంలో నేను చాలా చూశాను ఇవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? కన్న తల్లి రిప్కా అనేది ఏంటిది, ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసింది. సో అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశమంచు లేకయు నుండును. సో చూసారా, ఇంకా ఏమి లేదు బ్లెస్సింగ్ ఇతనికి ఇవ్వడానికి, ఏమీ బ్లెస్సింగ్ లేదు. ఇక నువ్వు కష్టపడాల్సిందే.
అని చెప్తున్నాడు. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, అంటే నువ్వు కష్టపడి పని చేస్తావు. సో నీ సహోదరునికి దాసుడవగుదువు, నీ తమ్ముడికే నువ్వు దాసుడవవుతావు. నీ తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. సో ఇది చూసారా అండి, ఒకరికేమో ఆశీర్వాదం వచ్చింది, ఒకరికేమో శాపం వచ్చింది. సో ఇది అందుకే హానెస్ట్ రిలేషన్ ఉండాలి. అందుకే ఏ బంధమైనా, ఏ బంధుత్వమైనా, ఏ స్నేహమైనా నీ ముందు మాత్రమే కాదు, నీ వెనకాల కూడా నీ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు, మంచిగా చేసే వాళ్ళే నిజమైన బంధువుడు. ఇప్పుడు అర్థమైందా అండి ఈ సీన్ ఎందుకు తీశాను? రిబ్కా తన పెద్ద కుమారుడు వెనకాల ఎంత గేమ్ ఆడింది, తన ఫాదర్ వెనకాల ఎంత గేమ్ ఆడింది. అలాగే యాకోబు తన అన్న దగ్గర ఎంత పెద్ద గేమ్ ఆడాడు, ఎంత నెగిటివ్ చేశాడు, వెనకాల ఎంత చెడు చేశాడు, అది ఇప్పటి వరకు తెలియదు. చూసారా, ఆడ తండ్రికి తెలియదు. కానీ ఈ సీన్ లో ఇక్కడ ఎవరు వస్తున్నారు? యాకోబే మోసం చేశాడని వస్తుంది, కానీ రిబ్కా వల్ల యాకోబు మోసం చేయబడ్డాడని ఎక్కడైనా రాయబడిందా అండి? ఎవరికి తెలియదు. ఇటు ఆ పెద్ద కుమారుడికి తెలియదు, ప్లస్ అటు తండ్రికి తెలియదు, ఇసాకు తెలియదు, ఏషాకు తెలియదు. ఎవరు ఇదంతా గేమ్ ఆడింది? రిబ్కా అని. చూసారా అండి ఎలా ఎలా గేమ్ ఆడిందో? సో ఇంతగా డిజాస్టర్ కావడానికి కారణం రిబ్కానే. కానీ రిబ్కాని యాకోబుకి తెలుసా? తెలియదు. రిబ్కాని ఏషావుకి తెలుసా? తెలియదు. సో యాకోబుకే తెలుసు, కానీ ఆ ఇస్సాకుకి ఏషావుకి ఇద్దరికి తెలియదు. ఆ తండ్రికి పెద్ద కుమారుడికి తెలియదు. కానీ ఇక్కడ మొత్తం మోసం ఎవరు చేశారని తెలిసింది? తండ్రి దృష్టిలో యాకోబే చేశాడు, అండ్ అన్న దృష్టిలో యాకోబే చేశాడు. కానీ చేయబడింది ఎవరు? ఎవరి ద్వారా చేయబడింది? రిబ్కా ద్వారా. సో ఇలా రిలేషన్స్ బ్రేక్ అవుతుంటా ఉంటాయి. సో అందుకే చెప్పుడు మాటలు వినొద్దు. ఎప్పుడైనా కూడా చెప్పిన మాటలు వింటే చెడిపోతావురా అంటారు. సో అందుకే చెప్పిన మాటలు వినొద్దు. నీ భర్త మీద ఎవరైనా చెప్తే నీకు ఒక క్లారిటీ ఉండాలి. నీ భర్త మీద, నీ భార్య మీద ఒక క్లారిటీ ఉండాలి, నీ అన్న మీద, నీ తమ్ముడి మీద ఒక క్లారిటీ ఉండాలి, నీ తల్లి మీద, నీ తండ్రి మీద ఒక క్లారిటీ ఉండాలి. సో అలా చెప్పుడు మాటలు విని మనం తొందరగా ఏమవుతుంటా అంటాం? నాశనం అయిపోతుంటా అంటాం. సో తన తండ్రి యాకోబు ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. చూసారండి, ఇద్దరి మధ్య ఏమైంది? ప్రేమ కాస్త పగలాగా మారింది. అంతే కదండి. ఇప్పుడు ఆస్తి ఉంది అనుకోండి, ఇద్దరికి సమానంగా పంచాలి. పెద్దోడికి ఒకలాగా, చిన్నోడికి ఒకలాగా, నడిపోళ్ళకి ఒకలాగా అలా సంపాదించదు. ముగ్గురు ఉన్నారనుకోండి, నలుగురు ఉన్నారనుకోండి, ప్రేమ సమానంగా ఉండాలి. ఇప్పుడు కొంతమందిని చూసాను, వాళ్ళకి ఇష్టమైన కుమారుడు ఎన్ని తప్పులు చేసినా కూడా వెనకేసుకొని వస్తారు. అదే ఇష్టం లేని కుమారుడు ఏ తప్పు చేయకుండా కరెక్ట్ గా ఉన్నా కూడా వాళ్ళని వెనకేసుకురారు, వాళ్ళని నిందలు వేస్తారు, మోసం వాళ్ళ మీద నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. ఎందుకండి ఒక కుమారుడు ఇష్టం ఉండకపోవడం? ఎందుకండి ఒక కూతురు ఇష్టం ఉండకపోవడం? ఎందుకండి ఒక కూతుర్నే ప్రేమించడం, పెద్దవాళ్ళను ఒకలాగా, చిన్న వాళ్ళను ఒకలాగా, నడిపి వాళ్ళను ఒకలాగా చూడడం? ముగ్గురు ఒకటే కడుపు నుంచి వచ్చారు కదా. ముగ్గురిని సమానంగా చూస్తే పోదా? నలుగురిని సమానంగా చూస్తే పోలా? సో చూడండి, నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. చూసారా అండి, తమ్ముడి మీద పగబట్టాల్సి వస్తుంది. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగానున్నవి. అంటే ఇక ఏశావు తన తండ్రి ఎవరు? ఇస్సాకు చనిపోవడానికి దగ్గరగా ఉన్నాడు. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకోనేను. చూసారా అండి, చంపడానికి వెళ్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా కోర్టు కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? అన్నదమ్ముల మధ్య గొడవలు ఎలా పెరుగుతున్నాయి? అక్క చెల్లెళ్ళు, తోడి కోడల మధ్య గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, ఒకరినొకరు చీట్ చేసుకోవడం, ఒకరంటే ఒకరికి ఈగో ప్రాబ్లమ్స్ రావడం వల్ల రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. అందుకే రిలేషన్స్ లో హానెస్ట్ ఉండాలి. ఇక్కడ రిబ్కా ఆనెస్ట్ గా లేదు, అలాగే యాకోబు ఆనెస్ట్ గా లేదు. ఇస్సాకు కూడా ఓన్లీ పెద్ద కుమారుడిని ఆశీర్వదిస్తున్నాడు, ఎందుకు చిన్న కుమారుని కూడా పిలవచ్చు కదా? సో అని నా క్వశ్చన్. అందుకే ఇలాంటి వల్ల ఒకరికొకరు, ఇప్పుడు ఈ తల్లిదండ్రుల వల్ల పిల్లలు కొట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు పెట్టిన చిచ్చు వల్ల ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కాలంలో కూడా అలాగే జరుగుతుంది. సో ముందరికి వెళ్దాం. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు, చూసారా మళ్ళీ వింటుంది వెనుక నుంచి. తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా నేను, ఇదిగో నీ అన్నైన ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. చూసారని, చంపడానికి నిన్ను ప్రిపేర్ అవుతున్నాడు నీ అన్న. సో నిన్ను చంపుతాడు తప్పకుండా, నువ్వు మోసం చేసావని. సో మళ్ళా పుల్ల పెట్టింది ఎవరు? ఆమెనే. ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది ఎవరు? రిబ్కానే. ఆమె ఎవరు? మళ్ళా తల్లియే, బయటోళ్ళు కూడా కాదు. కన్న తల్లే ఇలా మోసం చేసింది, కన్న తల్లే ఇలా అన్యాయం చేసింది. సో నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హరోనులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు
అక్కడికి వెళ్ళిపో అంటున్నాడు. అంటే మేనమామ దగ్గరికి పంపిస్తుంది. తన అన్న దగ్గరికి నా సహోదరుడు ఉన్నాడు, నా అన్న ఉన్నాడు, అతని పేరు లాబాను, అతని దగ్గరికి నువ్వు పారిపోయి అన్న కోపము చల్లారు వరకు అక్కడే ఉండు అని చెప్తుంది. సో చూసారా అండి, ఇక్కడ మోసం చేసిన యాకోబు ఏమైనా సుఖంగా ఉందా? మోసం చేయబడిన రిబ్కా ఏమైనా సుఖంగా ఉందా? సుఖం ఉండదు. ఒకరికొకరు మోసాలు చేసుకుంటే, ఒకరికొకరు శాపాలు పెట్టుకుంటే, ఒకరికొకరు అన్యాయం చేసుకుంటే సుఖం ఉండదు, సంతోషం ఉండదు. ఇప్పుడు ఎవడు భయపడిగా ఊరు పారిపోవాల్సి వస్తుంది, దేశం పారిపోవాల్సి వస్తుంది. నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతను మరుచు వరకు లాభాన్ని నొద్ద కొన్నాళ్ళు ఉండుము. సో ఇప్పుడంటే కోపంగా ఉన్నాడు, కొన్ని రోజుల తర్వాత కోపం చల్లారుతుంది. అప్పటి వరకు లాబాను అంటే నీ మేనమామ అవుతాడు, నాకు సహోదరుడు అవుతాడు, అక్కడికి వెళ్ళిపోయి బ్రతుకుపో అంటున్నాడు. సో అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే ఇద్దరిని పోగొట్టుకున్నట్టు నేల అనేను. సో ఒక్కరోజు నేను ఇద్దరిని చంపుకోవడం, మీరు కొట్టుకొని చచ్చిపోతే ఇద్దరు పోతారు నాకు. సో నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ వీడు కోపం చల్లారినాక పెద్దోడి దగ్గర కోపం చల్లారిన తర్వాత నిన్ను పిలుచుకుంటాను. సో ఎంత గేమ్ ప్లాన్ చూడండి. ఇదంతా చేశాను రిబ్కా అని ఎవరికి తెలియదు. అందుకే చేసేవాడు ఎప్పుడు కూడా బయటికి రాడు. వెనకాల గోతులు తవ్వే వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రారు. వెనకాల మోసం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రారు. ఎవరైతే ముందడికి వస్తారో వాళ్ళు కాదు, వాళ్ళ వెనకాల ఎవరో ఒకరు నడిపిస్తుంటా అంటారు. అందుకే చెప్పుడు మాటలు వినద్దు. చెప్పేడు మాటలు చెప్పేవాడు ఎప్పుడైనా వెనకాలనే ఉంటాడు, కానీ వాడు తెర ముందడికి రాడు. సో మనము ఒకరికి కీలు బొమ్మలాగా మారద్దు. అందుకే నీ తల్లి చెప్పినా గుర్తు పెట్టుకోండి, నీ తండ్రి చెప్పినా, నీ భర్త చెప్పినా, నీ భార్య చెప్పినా నీకు అది కరెక్ట్ కాదు, అది అన్యాయం అనిపిస్తే ఆగిపో. తర్వాత వాళ్ళు అనుకున్నా మంచిదే, చెడుగా అనుకున్నా మంచిదే. చెడు చెప్తే ఎవరు చెప్పినా చెడే అండి. తల్లి చెప్తే చెడు కాదా? తండ్రి చెడు చెప్తే చెడు కాదా? ఒక తల్లి చెప్తేనేమో చెడు కాదు, తల్లి చెప్తే చెప్పదు కాదు. చెడు ఎవరు చెప్పినా చెడే. తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, అన్న చెప్పినా, అక్క చెప్పినా, తమ్ముడు చెప్పినా, భార్య చెప్పినా, భర్త చెప్పినా, పిల్లలు చెప్పినా చెడే. ఈవెన్ నీ పిల్లలు చెడు చెప్పినా కూడా నువ్వు వినద్దు. చెడు ఎప్పటికైనా కూడా చెడే. చెప్పుడు మాటలు విని చెడిపోవద్దు. సో మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తె వలన నా ప్రాణం విసికినది, ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసి కొనిన ఎడల నా బ్రతుకులు నాకేమి ప్రయోజనం అనేను. సో నువ్వు వెళ్ళు, అక్కడ లాబాను కనే నా తమ్ముడు ఉన్నాడు, నా సహోదరుడు ఉన్నాడు, వాడికి ఒక పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెళ్లి చేసుకో. ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోకు. నువ్వు ఇక్కడ పుల్ల పెట్టినావు, కూర్చున్నావు, మళ్ళీ నువ్వు ఈ వాళ్ళని పెళ్లి చేసుకో, వీళ్ళని పెళ్లి చేసుకో అని చెప్తాను. సో చూసారా అండి రిబ్కా ఎంత గేమ్ ప్లాన్. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు, సో అయిపోయింది జెనిసిస్ 27వ చాప్టర్ వరకు. సో వీళ్ళిద్దరూ ఇలా మారడం జరిగింది. సొంత అన్నదమ్ములే పగలాగా మారడం జరిగింది. ఒకరంటే ఒకరు చంపుకోవడం లాగా వెళ్ళింది. ఇద్దరి మధ్య రిలేషన్ సరిగా లేక, ఆనెస్ట్ రిలేషన్స్ లేక ఇద్దరు ఒకరినొకరు చంపుకొని ఒకరినొకరు మోసం చేసుకునే దానికి వెళ్ళింది. సో యాకోబు ఏమయ్యాడు? వేరే దేశానికి పారిపోయాడు. తర్వాత చూద్దాము మళ్ళా ఎలా కలిశారో. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చిచుండిరి. యాకోబు ఏమయ్యాడు? ఇక చాలా బ్లెస్ అవుతాడు. ఇది ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత బ్లెస్ అవుతాడు. బ్లెస్ అయ్యి 400 మంది మనుషులు వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలు యాకోబుకి ఇద్దరు ఉన్న భార్యలు, ఇద్దరు దాసులు పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను అని ఆమె పిల్లలను, వెనుక రాహేలును, యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిల పడెను. సో యాకోబుకి భయమేస్తుంది. తన భార్యతోటి, తన పిల్లలతోటి మళ్ళా తన సొంత దేశానికి వస్తున్నాడు. ఎక్కడైతే ఏ దేశం నుంచి అయితే పారిపోయాడో ఆ దేశం నుంచి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఆయన వస్తాడు. వచ్చేటప్పుడు తన దాసులను, భార్యను, పిల్లల్ని అందరినీ తీసుకొని వస్తున్నాడు. వచ్చి భయపడుకుంటా వస్తున్నాడు. మళ్ళా నా అన్నకు నా మీద కోపం తగ్గిందో లేదో. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని, చూసారా ఏశావు కోపం తగ్గిపోయింది ఆయనకు. సో పరిగెత్తి వచ్చాడు, ఇద్దరు కౌగిలించుకున్నాడు, అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను, వారిద్దరి కన్నురు వీడ్చిరి. చూసారండి, ఇద్దరు అన్నదమ్ముల మధ్య మంచి రిలేషనే ఉంది, కానీ ఆ తల్లే చెడగొట్టింది. సో ఆ కన్న తల్లి వల్లనే వాళ్ళు రిలేషన్ వెళ్ళిపోయింది. తర్వాత ఏశావు మంచివాడు. సో తను ఆ కోపాన్ని తగ్గించుకున్నాడు. వచ్చి తన తమ్ముడు కనపడగానే కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వారిద్దరు కన్నీరు విడిచిరి. ఒకరికొకరు ఓదార్చుకున్నారు, ఒకరికొకరు ఏడ్చుకున్నారు. చూసారు, రక్త సంబంధం ఎప్పటికైనా కలుస్తుందండి. రక్త సంబంధం ఎప్పటికైనా కలుస్తుంది. సో కొన్ని జనరేషన్స్ ఉంటాయి, విక్యుడ్ జనరేషన్స్, చెడ్డ తరము అంటారు. సో కొంతమంది ఏమవుతుందంటే తన సొంత అక్క చెల్లెల్నే చిచ్చు పెట్టిన తల్లిదండ్రులు నేను చూసానండి కళ్ళగా. ఈ రిబ్కా లాంటి తల్లులు నా జీవితంలో చాలా మందిని చూశాను.
రిబ్కా లాంటి తల్లులను చాలా మందిని చూశాను. ఇప్పుడు ఇది అందరికీ గేమ్ ప్లాన్ ఎవరు? రిబ్కా. ఇదంతా చెడిపోవడానికి, రిలేషన్ చెడిపోవడానికి కారణం రిబ్కా. సో కానీ ఆమె ఎక్కడైనా బయటకు వచ్చిందా? ఎక్కడ బయటికి రాలేదు. ముద్దు పెట్టుకునేను. మళ్ళా ఆమె ఎవరో కాదు, కన్న తల్లి. సో ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నాకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకుని దయచేసిన పిల్లలే అని చెప్పాను. సో చెప్తున్నాడు, వీళ్ళందరూ నా పిల్లలు. ఇంతమంది పిల్లలు, ఇంతమంది భార్యలు, ఇంతమంది ఏంటిది ధనాన్ని, ఐశ్వర్యాన్ని దేవుడే నాకు ఇచ్చాడు. సో బ్లెస్ అయ్యాడు. సో యాకోబు చాలా బ్లెస్ అయ్యాడు. వేరే దేశానికి వెళ్ళి 20 సంవత్సరాలు మళ్ళీ అక్కడ ఏమైతుంది? మామ చేత మోసగించబడతాడు. మళ్ళీ వాళ్ళదో స్టోరీ. అక్కడేమో యాకోబు మళ్ళా మోసగాడి లాగా ఉండడు, మంచిగా ఉంటాడు. కానీ సొంత మామనే మళ్ళీ ఆయనను 7 మార్లు మోసం చేస్తాడు. అదొక స్టోరీ. మళ్ళా సొంత మామ, మేనమామ మేనల్లుని మోసం చేయడం, అదొక రిలేషన్, అదొక చెడు రిలేషన్. సో ఇలా రిలేషన్స్ అన్ని బ్రేక్ అవడం చూస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. మీరు దేవుడు నీ సేవకుని దయచేసి పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలు వారి పిల్లలు దగ్గరికి వచ్చి సాగిలపడేరి. లేయాయు ఆమె పిల్లలు, లేయా అంటే ఎవరు? యాకోబు యొక్క భార్య. ఆమె పిల్లలు దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపు రాహేలుని దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. సో ఏశావు చెప్తున్నాడు, వీళ్ళంతా ఎవరు, ఎందుకు తీసుకొచ్చావు అంటే, వీళ్ళందరూ నాకు దాసులు, వీళ్ళందరూ కూడా నీకు పనివారు అని చెప్తున్నాడు. ప్రభువు కటాక్షం నా మీద వచ్చేటాను గనక అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. సో ఆయన కొంత ఆఫరింగ్స్ తీసుకొచ్చాడు అన్న కోసము. తను సంపాదించిన దాంట్లో ఒక వాటా ఇస్తున్నాడు. అప్పుడు ఏశావు అంటున్నాడు, దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు. ఇక నువ్వు సంపాదించి నువ్వు ఉంచుకో, నేను సంపాదించి నేను ఉంచుకుంటా. సో ఎప్పటికైనా కలిసేది రక్త సంబంధమే. కానీ ఒక రిబ్కా వల్ల ఇలా అన్యాయం జరిగింది. అందుకే వెనకాల కూడా చెడు చేయొద్దు. నేను చెప్తున్నాను కదా, వెనకాల కూడా మంచిగా మాట్లాడాలి. రిబ్కా వెనకాల ఎంత పెద్ద గేమ్ ప్లాన్ చేసింది అది ఎవరికి తెలియదు. మళ్ళా తండ్రికి తెలియదు, ఆ కుమారుడికి తెలియదు. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. సో యాకోబు అంటున్నాడు, నువ్వు నా కానుకలను నువ్వు పుచ్చుకో. దేవుని ముఖము చూచినట్టు నీ ముఖము చూచి తిని, నువ్వు దేవుడు సొంటోడివి, నేనే నిన్ను మోసం చేశాను. సో నీ ముఖము చూచి తిని, నీ కటాక్షం నా మీద వచ్చును కదా, అంటే నువ్వు నా మీద కోపం పెట్టుకోకు, జరిగిందేదో జరిగిపోయింది అని ఇద్దరు కూడా ఏమయ్యారు? సమాధాన పడ్డారు. 20-25 సంవత్సరాల తర్వాత ఆ కోపం చల్లారిపోయింది. సో నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను, మరియు నాకు కావలసిన ఉన్నదంతా చెప్పి అతని బలవంతము చేశాను గనక అతడు దాన్ని పుచ్చుకొనేను. యాక్చువల్గా యాకోబు మంచివాడే, కానీ తల్లి చెప్పి చెడగొట్టింది. ఆఖరికి అంటాడు, అమ్మ నాకు వద్దు, అన్న మీదకి రాని ఆశీర్వాదము, నాకెందుకు ఈ శాపాన్ని కొని తెచ్చుకోవడం అన్నప్పుడు తల్లే, ఏం కాదు, నీకు తెలియదు, నేను చెప్పినట్టు విను కదా, నేను నీ తల్లిని కదా, నా మాట వినకుండా ఉంటావా? అదో లొల్లి. సో కన్న తల్లి తప్పు చెప్పినా వినాలి, వినకపోతే అదొక ప్రాబ్లము. సో చూసారా ఎలా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయో. మనము వెలుదుము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా, ఇక ఇలా ఇద్దరు కలిసేసి, ఇద్దరు ఒకరొకరు ఓదార్చుకొని, ఒకరాస్తి ఒకరు బాగానే ఇద్దరు ఆశీర్వదించబడి, వాళ్ళు ఇద్దరు కూడా గొప్పగా ఆశీర్వదించబడ్డారు. సో ప్రేయర్. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఏ బంధమైనా, ఏ స్నేహమైనా, ఏ సాన్నిహిత్యమైనా మన ముందు మాత్రమే కాదు, మన వెనకాల కూడా మన గురించి మంచిగా మాట్లాడేది నిజమైన బంధము, నిజమైన స్నేహం అని ఈ యొక్క ఈసావు ద్వారా, ఇస్సాకు ఫ్యామిలీ ద్వారా మాకు ఒక గుణపాఠాన్ని దయచేస్తావు తండ్రి. అయ్యా, రిలేషన్, ఆనెస్ట్ రిలేషన్ ఎంత ఇంపార్టెంటో మాకందరికీ కూడా కళ్ళగట్టి చూపించినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.